ఎక్కడ ఎలా ఎప్పుడు ఏమి కలుపుతుందో తెలియదు. ఉండాల్సింది నీ వద్ద ధర్మం. ధర్మం అనేది నీ వద్ద ఉంటే ఎప్పుడైనా మహాత్ములతో నీకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయమే నీ జీవితాన్ని ఉత్థానపథానికి నడిపిస్తుంది, మోక్షపథానికి. ధర్మమే నీ పక్కన లేకపోతే, ధర్మాత్ములతో నీకు స్నేహం ఉన్నా ఏదో ఒక రోజు నా ధర్మాత్ముని నిలిచిపోతాను. చేసిన పుణ్యం ఉంది. రామచంద్రుడితో స్నేహం ఏర్పడింది. ఎంత గొప్ప మాట అండి నిజంగా. ధర్మాన్ని పట్టుకుంటే సాక్షాత్తుగా రామచంద్రమూర్తి యొక్క స్నేహమా. రామ, నిన్ను తలచిన ఈ ఆత్మ, నిన్ను పట్టుకున్న ఈ ఆత్మ ధరించిపోయేది. అలాంటి రాముడు, సుగ్రీవుడు ఒకరి అరచేతులు ఒకరు చేతులు వేసుకున్నారు.